శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ నెల 29 ఆదివారం నుండి జనవరి 2025 4వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మార్గశీర్ష బహుళ చతుర్దశి ఆదివారం నుండి పుష్యమాస శుక్లపక్ష పంచమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయాలను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో ప్రధానంగా వృషభంలో ఉన్నటువంటి గురువు అంటే ద్వితీయ స్థాన గురువు, అలాగే చతుర్థ కుజుడు, షష్ఠ కేతువు, అష్టమ చంద్రబుధులు, నవమ రవి, ఏకాదశ శని శుక్రులు, అలాగే వ్యయంలో ఉన్నటువంటి రాహువు. ఇప్పుడు శని శుక్రుల యొక్క కలయిక ఈ వారం ప్రధానంగా అంటే మార్పు అనేటువంటిది కుంభంలో ఉంది. కాబట్టి ఏకాదశంలో శుక్ర శనుల యొక్క కలయిక కొంత మేషరాశి వారికి యోగాదులను కలిగింపచేస్తుంది అని చెప్పవచ్చు. అంటే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, కొంత పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో విజయవంతంగా పూర్తి చేస్తారు. డబ్బు అనేటువంటిది అనేక రకాలుగా కూడా సద్వినియోగం అవుతుంది. అయితే ఒక్కటి మాత్రం చెప్పవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలకు కానీ లేకపోతే వ్యామోహాలకు కానీ గురి కాకుండా కొంత నియమబద్ధంగా ఉంటే అన్ని రకాలుగా విజయాలు పొందుతారు రాజకీయ నాయకులు. ఏదైనా క్లిష్టమైనటువంటి విషయాల్లో సమస్యలు కనుక వస్తే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. ఉద్యోగంలో కూడా ఆచరిస్తే బాగుంటుంది. బంధువుల రాక కొంత ఇబ్బందిని కలిగింపచేసినప్పటికీ కూడా ఇల్లంతా సందడిగా ఉంటుంది. పనులు కార్యక్రమాలు తొందరగానే పూర్తి చేస్తారు. ఆప్తులతో సంభాషణ అనేటువంటిది కొనసాగుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి ఒక శుభవార్త గురు శుక్ర శనివారాల్లో కూడా జరుగుతుంది. అంటే పిల్లల విషయంలో చాలా వరకు కూడా శుభం జరుగుతుంది. మానసికమైనటువంటి స్థితిని కూడా స్థిమితంగా పొందుతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కొంత ఆధ్యాత్మిక తీర్థక్షేత్ర యాత్రల మీద దృష్టి పెడతారు. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తిని కూడా ప్రదర్శిస్తారు. మేషరాశి స్త్రీలకు ఈ వారమంతా కూడా ఆనందదాయకంగానే ఉంటుంది. అప్పులు ఇవ్వకండి, అప్పులు చెయ్యకండి. ఈ రెండు సూత్రాలు ఈ వారం పాటిస్తే బాగుంటుంది. ఈ వారం కనకధార స్తోత్ర పారాయణము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. ప్రతిరోజు కూడా దేవాలయాన్ని దర్శించుకోండి, గోమాతను దర్శించండి, గోమాతకి ఏదైనా పెట్టండి. అంతా మీకు విజయవంతంగా జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశి ప్రకారం సంచారం చేస్తున్నటువంటి గురువు, తృతీయ కుజుడు, అలాగే పంచమ కేతువు, అలాగే సప్తమ చంద్రబుధులు, అష్టమ రవి, దశమ శుక్రుడు, దశమ శని, ఏకాదశ రాహువు. కొంత వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. ఉత్సాహంగా ప్రయత్నాలు మొదలు పెట్టండి. నిరుత్సాహం విడిచిపెట్టండి. కొంత బద్ధకాన్ని విడిచిపెట్టండి. పరిగెత్తడం అలవాటు చేసుకోండి. విద్యార్థులు, నిరుద్యోగులు ఇంటర్వ్యూ వైపు అయితే తప్పకుండా వెళ్తారు. అవకాశాలు చేజారుతాయి. అవకాశాలు చేజారినప్పటికీ కూడా నిరుత్సాహాన్ని విడిచిపెట్టి ఉత్సాహాన్ని తెచ్చుకోండి. మీ కృషి అతి త్వరలో ఫలించటానికి సహకరిస్తోంది కాలం. ఆప్తులతో, సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో మాటలు, కాలక్షేపము, ఆనందదాయకమైనటువంటి అనుభూతులను పంచుకోండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఒక రకంగా ఉత్తమం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పెనాల్టీలు ఎక్కువగా కట్టకండి.
నోటీసులు అందుకోవటం కానీ కోర్టు పరమైనటువంటి సమస్యలు ఈ వారాంతంలో ఎదురు కావటం కానీ ఉంటాయి. పనుల్లో విపరీతమైన ఒత్తిడి, సాంకేతిక పరికరాల మాయజాలంలో పడి డబ్బులు కోల్పోయే ఆస్కారం కూడా ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొంత పాత పరిచయస్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి కొంత గృహంలో కానీ ఇంట బయట అన్ని రకాలుగా కూడా అజాగ్రత్తని విడిచిపెట్టి జాగ్రత్తగా ఉంటే వృషభ రాశి వారికి అనుకున్నవి అనుకున్నట్టుగా లక్ష్యాలను సాధించగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి మార్పులు కలుగుతాయి. మరి వృషభ రాశి వారు శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, రాహుకాలంలో దీపారాధన చెయ్యటము, మంగళ చండికా స్తోత్ర పారాయణము అవివాహిత స్త్రీ పురుషులు చేయండి, వివాహాలు సిద్ధిస్తాయి. ప్రయాణాలు చేసేటువంటి వారు శ్రీ క్షేమంకర్యై నమః అనే నామజపం చేయండి, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మొత్తం వృషభ రాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్రపారాయణం చెయ్యండి, అనుకూలత పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశి ప్రకారంగా సంచారం చేస్తున్నటువంటి ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, చతుర్థ కేతువు, అలాగే షష్ఠ చంద్రబుధులు, సప్తమ రవి, అలాగే నవమంలో ఉన్న శుక్ర శనులు, భాగ్యంలో వచ్చాడు శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి రాహువు, వ్యయంలో ఉన్నటువంటి గురువు. మిథున రాశికి కొంత అనుకూలతలు, కొంత ప్రతికూలతలు, కొంత భాగ్య శుక్రుడి యొక్క అనుగ్రహంతో ప్రచారం బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు, నిరుద్యోగులకు కొంత అవకాశాలు వెల్లువెత్తుతాయి. తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అవార్డులు, ప్రతిభా పురస్కారాలు కూడా దక్కుతాయి. సంతోషకరమైనటువంటి వార్త సోమ మంగళ బుధవారాల్లో వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. గురువారం నాడు అనవసరమైన విషయాలను పట్టించుకోకండి. అవసరమైన విషయాల మీద దృష్టి పెట్టండి. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కీలకమైనటువంటి డాక్యుమెంట్లు పోగొట్టుకోవటాలు కానీ ఇటువంటి విషయాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వ్యాపారంలో కూడా ట్యాక్స్ విషయంలో, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి పత్రాలు, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మిథున రాశి వారికి ఈ వారం కొంత ఇబ్బంది, నోటీసులు అందుకునే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల పట్ల కూడా ఒక దృష్టి పెట్టి ఉండండి. అలాగే నిరుద్యోగులకు బాగుంటుంది. మిథున రాశి స్త్రీలకు వస్త్ర వస్తు బహుమాన ప్రాప్తి కలగబోతోంది. మిథున రాశి వారికి మంగళ చండికా స్తోత్ర పారాయణము. మౌనంగా ఉండి రాత్రి వరకు భోజనం చేయకండి. గురువారం నాడు హయగ్రీవ దర్శనం చేసుకోండి. వీలైతే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. వారంలో ఏదైనా ఒక రోజు నానబెట్టిన పల్లీలు, బెల్లము గోవులకు పెట్టండి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కుజుడు సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో. తృతీయ కేతువు, అలాగే పంచమ బుధుడు, షష్ఠ స్థానంలో రవిచంద్రులు, అలాగే అష్టమంలో శని శుక్రులు, నవమంలో రాహువు, ఏకాదశంలో గురువు చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి అందజేస్తున్నారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఏ విషయంలో చింతా చికాకు అనేటువంటిది లేదు. లక్ష్య సాధన దిశగా అడుగులేస్తారు. ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహాలు సూచనలు పాటించండి. క్లిష్టమైన సమస్యలు వస్తున్నప్పుడు వాటిని వదిలిపెట్టండి. కొంత మౌనంగా నిరీక్షణ అనేటువంటిది పెట్టుకోండి. సన్నిహితుల సలహాలు, స్థిరాస్తి అమ్మకాలకు ఏవైతే పెట్టారో అవి ప్రస్తుతం అమ్మకానికి వెళ్ళకపోవచ్చు. ఖర్చులు అంచనాలను మించిపోతాయి. కొత్త కొత్త విషయాలను అడిగి తెలుసుకొని వాటి యందు దృష్టి పెడితే నిరుద్యోగులు ఉద్యోగ సాధన దిశగా ముందడుగు వేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే ధనం వ్యయం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. గురు శుక్ర శనివారాల్లో దూర ప్రయాణాలు చేయటం అనేటువంటిది మీకు ఏమాత్రం కూడా తగదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కర్కాటక రాశి స్త్రీలకు ఈ వారాంతంలో కూడా ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలగవచ్చు. కర్కాటక రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. ముఖ్యంగా శని సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని రోజు 21 సార్లు పారాయణం చేసి నువ్వుల నూనెను దానం చేయండి. కొంత కర్కాటక రాశి వారికి అనుకూలత పెరుగుతుంది. సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
రాశిపరంగా చూసుకున్నట్లయితే ద్వితీయ కేతువు, తృతీయ చంద్రబుధులు, చతుర్థ రవి, పంచమ శుక్రుడు, షష్ఠ స్థానంలో శని, సప్తమ రాహువు, అష్టమ గురుడు, ఏకాదశంలో కుజుడు. ఇవి సింహరాశి వారికి గ్రహ సంచారము. గ్రహాల సంచారం ప్రతికూలత అనుకూలత రెండు రకాలుగా కూడా ఉంది. చాకచక్యంగా వ్యవహరించకపోతే పనులేవి పూర్తి కావు. సంకల్పం సిద్ధించాలంటే నిరుద్యోగులకు కష్టం బాగా పడాలి. ఆర్థిక ఇబ్బందులు ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకుంటే తొలగిపోతాయి. పెద్ద మొత్తం ధనం అనేటువంటిది మీకు అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యంతో ఇంట్లో ఒక పెద్ద సమస్య అనేటువంటిది కూడా సద్దుమణుగుతుంది. అప్రమత్తంగా ఫోన్ సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. కీలక విషయాల మీద దృష్టి పెడతారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ప్రాప్తి. పత్రాల్లో సవరణలు, డాక్యుమెంట్లు పోగొట్టుకోవటాలు లేకుండా జాగ్రత్త పడండి. ఆత్మీయులతో సంభాషణ కొంత ఉపశమనం కలిగింపచేస్తుంది. విలువైనటువంటి విషయాల యందు జాగ్రత్త అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. సింహరాశి స్త్రీలకు ఈ వారాంతంలో విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు అవకాశాలు కూడా చాలా వరకు కూడా తలెత్తుతాయి. సౌందర్య సాధనాల పట్ల కూడా ఆసక్తి పెంచుకుంటారు. సింహరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, గణేశ అష్టక స్తోత్ర పారాయణము, గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణము, గణపతి ఆలయ దర్శనము, గణపతికి ప్రతిరోజు 5 అరటి పండ్ల నివేదన చేయడం లాంటి పూజలతో కార్యక్రమాల యందున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి ప్రకారంగా ద్వితీయ స్థానంలో కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, తృతీయంలో ఉన్నటువంటి బుధుడు, చతుర్థ రవిచంద్రులు, అలాగే షష్ఠ స్థానంలో శని శుక్రులు, సప్తమంలో రాహువు, నవమ గురుడు, అలాగే ఏకాదశ కుజుడు. కొంత ఈ గ్రహ సంచారం అనేటువంటిది కన్యారాశి వారికి అనుకూలతను పెంపొందింప చేసుకునే ఫలితాలే కొంత దృష్టి పెడతారు. ముఖ్యంగా కన్యారాశి వారికి అవిశ్రాంతంగా కష్టపడితే చాలా వరకు కూడా ఫలితాలు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అయితే అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. సామరస్యంగా ఉండండి. ఒకరితో ఒకరు ఇంట్లో పోట్లాడుకోవద్దు. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేటువంటిది లోపించవచ్చు. పిల్లలకు విషయంలో కొంత పోట్లాటలు లేకుండగా ఒక ఏకాభిప్రాయానికి రండి. పిల్లలకు శుభం జరుగుతుంది. విలువైన వస్తువుల పట్ల, విలువైనటువంటి ఆభరణాల పట్ల ఒక దృష్టి అనేటువంటిది పెట్టుకోండి. ఇతరుల విషయాల్లో కానీ, ఇతర కుటుంబ జోక్యాలు కానీ మీలో లేకుండగా, మీరు ఎవరి విషయంలో జోక్యం చేసుకోకుండా నిర్లిప్తంగా ఉంటే కనుక కన్యారాశి వారికి ఎటువంటి గొడవలు అనేటువంటివి రావు. కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అలాగే ఎప్పుడో చేసినటువంటి పొరపాట్లకు సంబంధించినటువంటి కోర్టు నోటీసులు అనేటువంటివి అందుకునే సూచన కూడా ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో కొంత సిద్ధి కలగాలి అంటే కన్యారాశి వారు ఈ వారమంతా సుందరకాండ పారాయణం కానీ, ప్రతిరోజు హనుమాన్ చాలీస 12 సార్లు ఒకే ఆసనంలో కూర్చొని చెయ్యటం లాంటి పరిహారాలు చేస్తే కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. ప్రతిరోజు మీ కుటుంబ దైవం ఎవరైతే ఉన్నారో ఇష్ట దైవము, ఆ దైవాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. దైవారాధన, ధర్మ ఆచరణ ఈ రెండు ప్రధానంగా ఉంటే కన్యారాశి వారికి అనుకూలత పెరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాశి ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే బుధుడి యొక్క సంచారము వృశ్చికంలో, తృతీయ రాహువు, పంచమంలో శని శుక్రుడు, షష్ఠ స్థానంలో రాహువు, అష్టమ గురుడు, అలాగే దశమ కుజుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. తులారాశి వారికి కొంత సమయము గడిచిన కొద్ది మంచి రోజులు అనేటువంటివి అధికంగా రాబోతున్నాయి. ఎవరిని చెప్పినా మాకు ఇలాగే ఉంటుంది అన్న దృక్పథాన్ని విడిచిపెట్టండి. కొంత అనుకూలంగా ఆలోచన చెయ్యండి. నకారాత్మకమైనటువంటి ఆలోచనలు చేస్తే నష్టపోయేది మీరే. సానుకూలమైన ఆలోచనలు చెయ్యండి. గ్రహ సంచారం అనేటువంటిది మీకు అనుకూలంగా మారబోతోంది. ఇన్ని రోజులు మాయమైన చిరునవ్వు అనేటువంటిది మీ ముఖం మీద తప్పకుండా ఈ వారాంతంలో ఉంటుంది. అలాగే ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. అనేక వ్యవహారాలు ఏవైతే జరగవు అనుకున్నారో అవన్నీ జరుగుతాయి. ధనలాభం ఉంది.
ఖర్చులు అధికంగా ఉన్నా సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది, ప్రయోజనంగా ఉంటుంది. దూరపు బంధువులతో మాటామంతి పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభకార్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. కార్యక్రమాలు ఏవి కూడా వాయిదా వేయకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కొన్ని పనులు అస్తవ్యస్తంగా ఉన్నటువంటివి, గతంలో అసంపూర్తిగా చేసినటువంటివి ఇప్పుడు సంపూర్ణంగా చేసుకొని ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు ముందు వేసుకుంటే తప్పకుండా మీకు మంచి సిద్ధిస్తుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు భోజనానంతర ప్రయాణాలు పెట్టుకోండి. కొంత గ్రహస్థితి అనేటువంటిది అనుకూలంగా మారుతుంది. తులారాశి విద్యార్థులకు మంచి అవకాశాలు కూడా తలుపు తట్టబోతున్నాయి. తులారాశి వారు ప్రతిరోజు లలిత అష్టోత్తరం, లలిత సహస్రనామం, దుర్గా కవచము, చండీ కవచము మొదలైనటువంటి అమ్మవారి స్తోత్ర పారాయణాలు చేయండి. అమ్మవారి స్తోత్రములను వినండి. అలాగే దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రము శుక్రవారం నాడు 3 సార్లు చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా చంద్రబుధుల యొక్క సంచారం, ద్వితీయ రవి, చతుర్థ శని శుక్రులు కూడా కుంభంలోనే ఉండటము, అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహువు, 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు, అలాగే నవమంలో ఉన్నటువంటి కుజుడు, ఏకాదశ కేతువు కొంత ఫలితాల మీద దృష్టి పెడుతున్నారు. అంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం మాత్రం ప్రతికూలతలు అధికమవుతాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. వ్యవహారాలతో సతమతం అవుతూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలనేటువంటివి ఏమాత్రం కూడా తగవు. సన్నిహితుల సలహాలు పాటించండి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. కీలక అంశాల మీద దృష్టి పెడతారు. మంగళవారం, బుధవారం నాడు ఏ పనులు సాగకపోవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచనను కలిగింపజేస్తుంది. ఇంటి విషయాల యందు కొంత ఇంటి యజమానులతో గొడవలు లేకుండా చూసుకోండి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. మనస్సు మాత్రం అశాంతిగా ఉంటుంది. ఎటువైపు వెళ్తున్నామో అర్థం కాని స్థితిలో రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల యందు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే కొంత వృశ్చిక రాశి వారికి అయితే మంచి ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కొంత అర్ధాష్టమ శని దోషం నుంచి విముక్తులు కావటానికి ఈ వృశ్చిక రాశి వారు శని సంబంధ స్తోత్ర పారాయణము, మధురాష్టకము, కృష్ణాష్టకము, కృష్ణ సహస్రనామము, కృష్ణ దేవాలయ సందర్శనము, భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగాదులు పారాయణం చెయ్యండి. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 124 ప్రదక్షిణములు చెయ్యండి. సరిపోతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రాశి రీత్యా కనుక చూసుకున్నట్లయితే రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, అలాగే తృతీయంలో ఉన్నటువంటి శని శుక్రులు, చతుర్థ రాహువు, షష్ఠ గురుడు, అలాగే అష్టమ కుజుడు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రబుధులు, వ్యయంలో ఉన్నటువంటి చంద్రబుధుల యొక్క స్థితి. అంటే దాదాపుగా ధనుస్సు రాశి వారికి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తారు. మీ పట్టుదల కొందరికి స్ఫూర్తినిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఆడంబరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు చేయాలన్నటువంటి ఆలోచనలు కలగవు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు, శుక్రవారం నాడు అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. గృహం మరమ్మతులు చేపడతారు. దానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికమవుతాయి. కనిపించకుండా పోయినటువంటి పత్రాలు ఈ శుక్రవారం నాడు దక్కుతాయి. విలువైనటువంటి వస్తువులు మీకు దొరకటం కూడా కొంత ఆనందంగా ఉంటుంది. మానసికంగా స్థిమితపడతారు. ఒత్తిడి అధికమవుతుంది. కొంత పాత పరిచయస్తుల పట్ల కోపాన్ని తగ్గించుకొని సామరస్యపూర్వకమైనటువంటి సంభాషణ కొనసాగిస్తే చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ధనుస్సు రాశి వారికి సొంతమవుతాయి. ధనుస్సు రాశి విద్యార్థులు విదేశీ సంబంధమైనటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా సాధించగలుగుతారు. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ కవచం, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, శివాష్టకము, శివసహస్రనామ స్తోత్ర పారాయణాదులు ఈ వారమంతా కూడా చేస్తే అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి ప్రకారంగా ద్వితీయంలో ఉన్నటువంటి శని శుక్రులు, తృతీయ రాహువు, అలాగే పంచమ గురువు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, నవమంలో ఉన్నటువంటి కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రబుధుల యొక్క కలయిక వల్ల కొంత అద్భుతమైనటువంటి ఫలితాలైతే సాధించగలుగుతున్నారు. సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానము అన్న దృష్టిని బాగా అవలంబించండి. ప్రయత్నాలు చెయ్యండి.
ప్రయత్నం సిద్ధించకపోతే నిరాశని పడకండి. సాయం ఆశించకుండా, ఎవరి మీద ఆధారపడకుండా కార్యక్రమాలు పూర్తి చేయండి. కొన్ని అంచనాలైతే ఫలిస్తాయి. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం అనేటువంటిది తగదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభం చేస్తారు. కార్యక్రమాలు కొంత ముందుకు సాగకపోవచ్చు. అనేకమైనటువంటి ఆకర్షితమైనటువంటి ప్రకటనలను నమ్మి మోసపోకండి. ప్రతి విషయం క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని కొంత కృషి చేస్తే కానీ విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు కొంత సానుకూల దృక్పథం అనేటువంటిది నిలకడగా ఉండదు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం అనేటువంటిది కొంత కలతపాటును కూడా కలవరింపజేస్తుంది. కొన్ని పనులు ఎట్టకేలకు పూర్తి చేసుకుంటారు. పిల్లల విషయంలో శుభవార్త శ్రవణం అనేటువంటిది ఈ వారాంతంలో కూడా వింటారు. మకర రాశి స్త్రీలకు అనారోగ్య సూచన ఇబ్బందికరంగా ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారు విష్ణు పంజర స్తోత్ర పారాయణం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మంగళవారం నాడు, గురువారం నాడు హయగ్రీవ స్తోత్ర పారాయణము, శనివారం నాడు ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా సిద్ధిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిరీత్యా కనుక చూసుకున్నట్లయితే రాశి ప్రకారమే ఈసారి మార్పు అనేటువంటిది కలిగింది. శుక్ర శనుల యొక్క కలయిక కుంభరాశిలోనే జరగటం, ద్వితీయ రాహువు, చతుర్థ గురువు, అలాగే 6వ స్థానంలో కుజుడు, అలాగే 8వ స్థానంలో కేతువు, అలాగే 10వ స్థానంలో చంద్ర బుధులు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి కొంత ఫలితాలనైతే అందజేస్తూ ఉన్నాడు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. మీ నమ్మకము వమ్ము కాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పనులను స్థిమితంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆప్తులతో సంభాషణ చేస్తారు. గురువారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య అనేటువంటిది సద్దుమణుగుతుంది. సామరస్యంగా మెలగండి. సన్నిహితులతో సంభాషణ ఆకర్షణీయంగా చేయండి. కార్యక్రమాలను వాయిదా వేయకండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పోతే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా అనేకమైనటువంటి అవకాశాలు కూడా మీకు అందుకుంటారు. ఆడంబరాలు తగ్గించుకోండి. ఆలోచనలు చేయండి. అనుకున్న కార్యక్రమాలు చక్కగా పూర్తి చేస్తే కుంభరాశి వారికి ఈ వారం పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. ప్రతిరోజు శనైశ్చర స్తోత్ర పారాయణ, నవగ్రహ స్తోత్ర పారాయణ, హయగ్రీవ స్తోత్ర పారాయణ, లక్ష్మీ కరావలంబ స్తోత్ర పారాయణ, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణాదులు వినడం, ప్రతిరోజు విష్ణు దేవాలయ సందర్శనము, శివాలయ అభిషేకము చేస్తే కుంభరాశి వారికి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు కావచ్చు, తృతీయ గురువు, పంచమ కుజుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంతమేరకు అనుకూలతత్వాన్ని కలిగింపచేస్తూ ఉన్నాడు. ఆదాయ వ్యయాలకు పొంతనలేకపోవడం, దుబారా ఖర్చులు విపరీతంగా అవుతాయి. ఆదివారం నాడు ఎవ్వరిని నమ్మి పనులు అప్పజెప్పకండి. బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం కొంత ఆందోళనను కలిగింపజేస్తుంది. ఒక సమాచారం ఉల్లాసాన్ని ఇస్తుంది. చాలా పనులు పూర్తి చేస్తారు. పనులు కార్యక్రమాలు అనేటువంటివి తొందరగానే పూర్తి చేస్తారు. పత్రాలకు సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. సామరస్యంగా ఇంట్లో మాట్లాడండి. ఇంట బయట అన్ని రకాలుగా వాతావరణం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది. చికాకును విడిచిపెట్టండి. ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. గ్రహాల అనుకూలత కోసం ప్రతిరోజు కులదైవ ప్రార్థన చెయ్యండి. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర సుప్రభాతము, గోవింద నామాలు చెయ్యండి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ప్రతిరోజు సంధ్యాకాలంలో శివాభిషేకం చేసుకోండి. శివానుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా దూరం అవుతాయి. గీత, అలాగే గంగా, గాయత్రి, గోవిందుడు మర్చిపోకండి. నలుగురిని స్మరిస్తే అన్ని రాశుల వారికి అంతా బాగుంటుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.